భార్య ఓ భ్రమ, భర్త ఓ భ్రమ, అన్నీ భ్రమలే. సంసారం ఒక భ్రమ, పిల్లలు ఒక భ్రమ. దానికి పెద్ద ఉదాహరణ ఏమిటంటే 10 ఏళ్ల కొడుకుని ఎవరినైనా అడగండి మీ నాన్నగారి గురించి నీ అభిప్రాయం ఏమిటని. మై ఫాదర్ ఈజ్ గ్రేట్ అంటాడు. ఎందుకంటే ఈ వెర్రివేధకు వాడు తప్ప ఎవడూ తెలియదు, అంతకంటే ఏం లేదు. ఇక్కడ ఈ తండ్రి అనుకుంటాడు మా వాడికి నేనంటే చాలా భక్తి. ఏమీ లేదు మొహమా, నువ్వు తప్ప ఇంకెవరూ తెలియదు. అదే 20 ఏళ్ళు వచ్చాక వాడిని అడగండి, మా నాన్నగారు మంచివారే కానీ ఆయన కొన్ని విషయాలు తెలియవు అంటాడు. ఎందుకంటే వీడికి ఒక గర్ల్ ఫ్రెండ్ పరిచయం అయింది. ఇప్పుడు తండ్రి పనికి మాలినవాడు అయ్యాడు. ఇప్పుడు వాడికి 30 ఏళ్ళు వచ్చాక మీరు అడగండి, ఏంటో పెద్దవాళ్ళు ఫూలిష్గా డైరెక్ట్గా ఫూల్ అంటే బాగుండదు కదా, ఫూలిష్గా ఉండిపోయారండి. ఆ పల్లెటూళ్ళలో ఉండిపోయారు, అలా వ్యవసాయాలు చేసుకుంటూ. హైదరాబాద్ వచ్చి షేర్ మార్కెట్లో ఉంటే బ్రహ్మాండంగా, అంటే వీడి వల్ల క్షౌరం అయిపోవాలి కదా. ఎందుకంటే వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, 30 ఏళ్ళు, చక్కని చొక్క కొత్త భారీగా దొరికింది, అదో 2 ఇది వీడో 2 సంపాదిస్తున్నారు. ఇక్కడ తండ్రి వెరివేధవరా కనపడతాడు వీడికి. అదే 40 ఏళ్ళు వచ్చాక ఆ పెద్ద మనిషిని మీ నాన్నగారి గురించి నీ అభిప్రాయం ఏమిటని అడగండి. వెంటనే ఏమంటాడో తెలుసామో, 2 కాళ్ళు జాపేసి పెద్దాళ్ళు చెప్పారంటే కొంత ఉంటుందని అంటాడు.